హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధే థ్రెడ్ బ్యాంగిల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో ఇన్విజిబుల్ చైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా ఒక పెండెంట్కి సైడ్ లూప్స్ ఇలా పైన వచ్చినప్పుడు లేకపోతే సైడ్ వచ్చినప్పుడు ఇన్విజిబుల్ చైన్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా మేకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఈ పెండెంట్కి నేను ఇక్కడ 7 లూప్స్ ఉన్నాయి. ఈ 7 లూప్స్కి లారియల్స్ అయితే ఫిక్స్ చేసుకుంటాను అనమాట. ఈ లారియల్స్ వచ్చేసి నేను గ్రీన్ వైట్ కాంబినేషన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో ఈ గ్రీన్ స్టోన్ ఉంది కదా. సో లారియల్స్లో కూడా నేను గ్రీన్ అనేది మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ గ్రీన్ లారియల్స్ నేను మేక్ చేసుకున్నాను. సో ఇవి ఎలా మేక్ చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ పెండెంట్కి లారియల్స్ అయితే వేసేద్దాము. సో దానికోసమని నేను జంప్ రింగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క జంప్ రింగ్కి 5 లారియల్స్ వేస్తున్నాను. వైట్ వచ్చేసి 4, అదేవిధంగా గ్రీన్ ఒకటి, అది కూడా వైట్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో వేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా. సో టోటల్ 5 వేసుకున్నాను. సో ఎప్పుడైనా సరే లారియల్స్ వేసేటప్పుడు ఫస్టే మధ్యలో దానికి వేస్తే మనకి మిగిలిన వాటికి వేసేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఫస్ట్ మనం సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట లారియల్స్ ఎప్పుడైనా ఒక పెండెంట్కి వేసుకునేటప్పుడు. చూసారు కదా. సో ఇలాగే మొత్తం మిగిలిన 6కి కూడా నేను వేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పెండెంట్కి లారియల్స్ అన్నీ వేసేసాను అనమాట. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడడానికి, లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ పెండెంట్ వచ్చేసి మనకి మొత్తం మెహందీ పాలిష్లో వచ్చిందండి. వర్క్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం సీజెడ్ స్టోన్ వచ్చేసి మెహందీ పాలిష్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా ట్రెండింగ్గా కూడా బాగుందన్నమాట ఇప్పుడు మెహందీ పాలిష్ అనేది. ఇప్పుడు మనం ఈ పెండెంట్కి ఇన్విజిబుల్ చైన్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ సైడ్ లూప్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ లూప్స్లో నుంచి ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను 18 ఇంచెస్ ఇన్విజిబుల్ చైన్ అయితే తీసుకున్నాము చూడండి. సో ఈ 18 ఇంచెస్ ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్ 2 హోల్స్ నుంచి వేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత పెండెంట్ని మధ్యలోకి లాగేసుకుంటున్నానండి. చూసారు కదా. పెండెంట్ని మొత్తం మధ్యలోకి లాగేసిన తర్వాత సో ఇక్కడ నేను బెండ్ చేసుకుంటున్నాను వీటిని. సో ఇక్కడ నేను బెండ్ చేశాను. ఇప్పుడు పెండెంట్లో నుంచి ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే తీసేస్తున్నాను. అంటే మనకి ఈ పెండెంట్ మధ్య ఉన్న సైజ్ గ్యాప్ మనం ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చైన్ గ్యాప్కి కరెక్ట్గా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఇన్విజిబుల్ చైన్లో నేను ఒక పీస్ తీసుకున్నాను, అలాగే పెండెంట్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్కి ఒక గేర్ బీడ్ అనేది వేసుకోవాలి, గేర్ లాక్ బీడ్ అనేది. సో గేర్ లాక్ బీడ్ వేసుకున్న తర్వాత ఏదైతే మనకి ఈ పెండెంట్ ఉందో ఒక సైడ్ లూప్లో నుంచి ఇలా బయటకు వేసి తర్వాత వచ్చి మళ్ళీ దీన్ని రివర్స్లో ఈ గేర్ లాక్ బీడ్లోకి వేయాలన్నమాట. వేసిన తర్వాత ఈ ప్లయర్ తీసుకొని ఇక్కడ ప్రెస్ చేసేయాలి మనము, కాకపోతే కొద్దిగా దగ్గరికి లాక్కోవాలన్నమాట. ఈ గేర్ లాక్ బీడ్ అనేది పెండెంట్కి దగ్గరికి లాక్కోవాలి. దగ్గరికి లాక్కున్నప్పుడే మనకి గట్టిగా స్ట్రాంగ్గా పడుతుంది అన్నమాట అది. చూసారు కదా, గట్టిగా అయితే ప్రెస్ చేసాను, ఇలా వచ్చింది చూడడానికి. ఈ పీస్ ఎక్స్ట్రా స్మాల్ పీస్ ఉంది కదా, దీని అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దీన్ని వేరే బీడ్స్ వేసి కవర్ చేసేస్తాం అనమాట. అది ఎలాగో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇటు సైడు ఇంకొక ఇన్విజిబుల్ చైన్ వేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే 2 సైడ్స్ నేను ఇన్విజిబుల్ చైన్ అనేది ఈ పెండెంట్కి వేసేసాను అనమాట. సో మనం ఈ కట్ చేసిన ఈ స్మాల్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దీని అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం ఇప్పుడు గోల్డ్ పాలిష్ బీడ్, అదేవిధంగా నేను ఈ గ్రీన్ పెండెంట్ కోసం అని గ్రీన్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఈ గ్రీన్ బీడ్స్ వేసి కవర్ చేసేస్తాము. సో ఇప్పుడు అది ఎలా చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ పాలిష్ బీడ్, తర్వాత గ్రీన్ బీడ్, తర్వాత మళ్ళీ
గోల్డ్ పాలిష్ బీడ్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇది ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దీని లోపలికి వేసేస్తాం అనమాట మనం. ఇప్పుడు అసలు మనకి ఆడ ఎక్స్ట్రా పీస్ ఉంది అనేది కనిపించదు. ఆ తర్వాత దాన్ని లాక్ చేయడం కోసం గేర్ లాక్ బీడ్ వేసి వెంటనే ప్రెస్ చేస్తాం అనమాట. లేకపోతే అది ఒకవేళ మనం మర్చిపోయి వదిలేసినామంటే ఇవన్నీ బయట వచ్చేస్తాయి. ఈ పక్క కూడా గోల్డ్ పాలిష్ బీడ్, గ్రీన్ బీడ్, గోల్డ్ పాలిష్ బీడ్ వేసి తర్వాత ఈ గేర్ లాక్ బీడ్ ఏదైతే ఉందో అది కూడా వేసి ఇటు సైడ్ కూడా సేమ్ ఇందాక ఈ పక్క ఎలా వేసుకున్నామో చూడండి, ఇలా మనం చూసి వేసుకోవాలన్నమాట. గేర్ లాక్ బీడ్ ప్రెస్ చేయకముందే చూసుకోవాలి. ఇలా బయట వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి. సో దీన్ని ఏంటంటే చూసారు కదా, ఈ పీస్ అనేది బయట వచ్చేస్తుంది. కరెక్ట్గా దీన్ని లోపలికి పంపించేయాలన్నమాట. మనం ఇలా లోపలికి పంపించిన తర్వాతే ప్రెస్ చేయండి. అది చూసుకొని ఒకసారి ఈ గేర్ లాక్ బీడ్ అనేది ప్రెస్ చేశారంటే మనకి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ. సో చూసారు కదా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ సైడ్ గ్రీన్ బీడ్స్ వేసినప్పుడు లుక్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇన్విజిబుల్ చైన్ అనేది రిమైనింగ్ కూడా కంప్లీట్ చేసేద్దాము. దానికోసం అని నేను గేర్ లాక్ బీడ్, గోల్డ్ పాలిష్ బీడ్, గ్రీన్ బీడ్ వేసి ఇట్లా ఈ కాంబినేషన్లో వేసి వేస్తున్నాను అనమాట. మీకు మీరే ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి. గోల్డ్ పాలిష్ బీడ్స్ కానీ, అదేవిధంగా గ్రీన్ బీడ్స్ కానీ, లారియల్స్ కానీ, వైట్ లారియల్స్ ఉన్నాయి, బ్లాక్ లారియల్స్ ఉన్నాయి, అదేవిధంగా గోల్డ్ లారియల్స్ కూడా ఉన్నాయి. ఇన్విజిబుల్ చైన్, పెండెంట్స్ ఇవన్నీ కూడా నేను వాట్సాప్ క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి క్యాటలాగ్ కూడా. సో ఇప్పుడు నేను ఒక సైడ్ అయితే ఈ బీడ్స్ అని వేసేసాను అనమాట. ఈ బీడ్స్ మనం ఎంత లెంత్ కావాలో ఈ లెంత్ చూసి మనం గేర్ లాక్ బీడ్స్ ప్రెస్ చేసుకునే దానికంటే ముందు అటు సైడ్ కూడా వేసుకొని లుక్ ఎలా ఉంటుందో చూసుకుందాం అనమాట. ఈ బీడ్స్ అనేవి బయటకి రాకుండా నేను ఒక గేర్ లాక్ బీడ్ వేసుకొని ఊరికే జస్ట్ లాక్ చేసుకుంటున్నాను అంతే, ప్రెస్ చేయట్లేదు. చూడండి, ఊరికే లాక్ చేసి పెడుతున్నాను అంతే. ఇన్విజిబుల్ చైన్ నుంచి ఈ బీడ్స్ అనేవి బయట రాకుండా జస్ట్ లాక్ చేసి పెట్టాను ఇలాగా అంతే. ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఆ ఇన్విజిబుల్ చైన్ కట్ చేసేస్తాము, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇటు సైడ్ కూడా బీడ్స్ వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది లుక్ అనేసి. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకి బీడ్స్ వేసేసాను, టూ బీడ్స్. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ కూడా లాక్ చేసుకుంటున్నాము గేర్ లాక్ బీడ్తో. జస్ట్ వేస్తున్నాను అంతే, నేనేం ప్రెస్ చేయట్లేదు. నేను ఎందుకు ఇప్పుడు ప్రెస్ చేయట్లేదు అంటే ఒక్కొక్క కస్టమర్ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. కొంతమందికి కరెక్ట్గా నెక్ సైజ్కి కావాలంటారు, కొంతమందికి కొద్దిగా కిందకి కావాలంటారు అనమాట. సో లెంత్ తెలుసుకొని తర్వాత ఈ ఇన్విజిబుల్ చైన్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కట్ చేయొచ్చు మనము. సో ఇప్పుడు దానికోసం నేను ఫస్ట్ ఈ బీడ్స్ అనేవి ప్రెస్ చేస్తున్నాను. ఏవైతే ఈ గ్రీన్ బీడ్స్ పక్కన వేస్తున్నానో ఆ బీడ్స్ అనేవి, గేర్ లాక్ బీడ్స్ అనేవి ప్రెస్ చేస్తున్నాను. సో మనకి ఎంత లెంత్ కావాలనేది తెలుస్తుంది తర్వాత. సో ఒకటైతే చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ గేర్ లాక్ బీడ్స్ ప్రెస్ చేసుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకోండి, లేకపోతే మనకి ఇవి లూజ్ అయిపోతాయి అన్నమాట. లూజ్ అయిపోయి ఇన్విజిబుల్ చైన్లో వచ్చేస్తుంటాయి. సో అలా రాకుండా ఉండాలంటే మనం వీటిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చైన్ వేసేటప్పుడే గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్మోస్ట్ అన్నీ ప్రెస్ చేసాను గట్టిగా. సో మనకి ఇన్విజిబుల్ చైన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా లుక్ ఎలా ఉంది అని. సో ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కొద్దిగా లెంత్ పెట్టమని చెప్పారు. సో అందుకని నేను సేమ్ అదే లెంత్ తీసుకొని ఇక్కడికి ప్రెస్ చేసుకుంటున్నాను. చూసారు కదా. సో నాకు ఎంత లెంత్ కావాలో నేను అంత లెంత్ అనేది పట్టుకొని ఇక్కడ ప్రెస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ గేర్ లాక్ బీడ్ని లూజ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకుంటున్నాను ఫస్టే. ఆ తర్వాత వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఫిష్ హుక్ వేసుకుంటున్నాను. ఫిష్ హుక్ వేసి ఇప్పుడు లాక్ చేస్తున్నాను, కంప్లీట్గా ప్రెస్ చేస్తున్నాను. సో మనకి
ఈ ఫిష్ హుక్ వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసామంటే ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇటు సైడ్ కూడా సేమ్ గేర్ లాక్ బీడ్ అనేది లూజ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది కట్ చేస్తాను ఎక్స్ట్రాగా ఆల్రెడీ ఏదైతే ఉందో అది. తర్వాత వచ్చేసి లింక్ చైన్ వేస్తున్నాను అనమాట. ఈ పక్క లింక్ చైన్ వేసి ఇటు సైడ్ ఉన్న గేర్ బీడ్ కూడా ప్రెస్ చేస్తామంటే మనకి ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కూడా కట్ చేస్తే మనకి ఇన్విజిబుల్ చైన్ మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట. ఓవరాల్గా ఈ ఇన్విజిబుల్ చైన్ లుక్ అయితే సూపర్గా ఉంది, అద్దరిపోయింది అనమాట. సో ఇది ఈ చైన్ మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.